అనేక మంది క్రైస్తవులు ప్రతి ఆదివారము చర్చ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది. కుటుంబంగా లేక విడివిడిగా తప్పకుండా చర్చ్కి మాత్రం ప్రతి ఆదివారము అటెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ చర్చ్ గురించి కూడా చాలా గొప్పగా ఘనంగా చెప్పుకుంటారు. నా చర్చ్ అంటే చాలా ఇష్టము, ఆ పాస్టర్ గారి మెసేజ్ చాలా ఇష్టము, మా చర్చ్లో జరుగుతున్న వర్షిప్ నాకు చాలా ఇష్టము అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద చర్చ్ అండ్ ద యాక్టివిటీస్ ఇన్ ద చర్చ్. ఎస్, దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ సో ప్రేజ్ గాడ్ ఫర్ ద కమిట్మెంట్ ఫర్ వాట్ దే హ్యావ్ టేకెన్. బట్ దేర్ ఈస్ అ సర్వే అబౌట్ ది ఒపీనియన్ అబౌట్ ద చర్చ్. ఒక సర్వే కండక్ట్ చేశారంటే అమెరికాలో, ఈరోజు చర్చ్ మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు 87% పీపుల్, 87% మంది చర్చ్ గురించి ఒపీనియన్ చెప్పారంట. చర్చ్ ఈజ్ జడ్జ్మెంటల్. సంఘము తీర్పు తీరుస్తుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నట్లేదంట. పిల్లలు కానీ యవనస్తులు కానీ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని సరిచేస్తూ ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అలా చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఇష్టపడటం లేదు. ఇంట్లోనే వారు డిసోబే అవుతున్నారు పేరెంట్స్కి. ఇంట్లోనే వాళ్ళు ఇష్టపడటం లేదు. సో వీళ్ళు చర్చ్కి వచ్చినప్పుడు అక్కడ సంఘ పెద్దలు కానీ సంఘ నాయకులు కానీ సేవకులు కానీ ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు అని చెప్పినప్పుడు దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. దే నాట్ ఏబుల్ టు ఒబే దెమ్. ఇష్టపడటం లేదంట. సో దే గేవ్ దే ఫీడ్బ్యాక్ యాజ్ జడ్జ్మెంటల్. చర్చ్ ఈజ్ జడ్జ్మెంటల్. ఆ చర్చ్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారంట. దే ఫీల్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ వెన్ దే ఆర్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఎప్పుడు బయటపడతామా, ఇక్కడి నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తామా అనుకుంటారంట. బయటకు వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటారంట. సో దీస్ ఆర్ ద ఫీలింగ్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ద చర్చ్. సో లెట్స్ ప్రే అబౌట్ Christians and how the church involves people